ఐబొమ్మ రవికి ఉచ్చు బిగిస్తోంది. అతనిపై 5 కేసులు నమోదయ్యాయి. వాటిలోనూ రవి అరెస్టుకు రంగం సిద్ధమైంది. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుపై రవిని అరెస్ట్ చేశారు. మిగతా కేసులో అరెస్టు కోసం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదులతో అతనిపై 4 కేసులు నమోదయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఐబొమ్మ రవికి ఉచ్చు బిగుస్తోంది. అతనిపై 5 కేసులు నమోదయ్యాయి. ఇక వాటిలోనూ రవి అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుపై రవిని అరెస్ట్ చేశారు. ఇక మిగతా కేసుల్లో అరెస్టు కోసం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదులతో అతనిపై 4 కేసులు నమోదయ్యాయి. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఐబొమ్మ రవికి ఉచ్చు బిగుస్తోంది. అతనిపై 5 కేసులు నమోదయ్యాయి. ఇక వాటిలోనూ రవి అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుపై రవిని అరెస్ట్ చేశారు. ఇక మిగతా కేసులో అరెస్టు కోసం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇక నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదులతో అతనిపై 4 కేసులు కూడా నమోదయ్యాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. ఐబొమ్మ రవికి ఉచ్చు బిగిస్తోంది. అతనిపై 5 కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, మనం చూసుకుంటే ఐబొమ్మ రవికి సంబంధించి అతని కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. మొత్తానికి రవి అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే మనం చూస్తుంటే కనుక మొత్తం టోటల్ గా అయితే ఈ యొక్క ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి రవి పైన ఇప్పటికే మొత్తం టోటల్ గా 5 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఈ 5 కేసుల్లో కూడా మొత్తం టోటల్ గా అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్ ఈ యొక్క దాంట్లో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే విధంగా ఈ యొక్క ఐబొమ్మ ఉంది అంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. దీంట్లో మొత్తం టోటల్గా కూడా ఇప్పటికే మొత్తం టోటల్గా కూడా దీనికి సంబంధించి 5 రోజుల కస్టడీ విచారణకు తీసుకున్నారు. 5 రోజుల కస్టడీ విచారణ తీసుకున్న తర్వాత ఆ పూర్తి స్థాయిలో మొత్తం టోటల్గా కూడా విచారణ కొనసాగుతుంది. నిన్న 6 గంటల వరకు కూడా విచారణ కొనసాగించారు. మొత్తం టోటల్ గా చూస్తుంటే కదా ఐబొమ్మ విచారణలో భాగంగా ఎస్బీఐ టెక్నికల్ టీమ్ కు కూడా ఈ రోజు పిలుపునిచ్చారు. పిలుపునిచ్చేసి ఎస్బీఐ ఏదైతే వెబ్సైట్ ఉందో సర్వర్ ఉందో ఆ యొక్క వెబ్సైట్ సర్వర్ లోకి కూడా ఈ యొక్క ఐబొమ్మన్ లాగిన్ చేస్తే అందులో మొత్తం కూడా ఆ యొక్క సినిమాలు మొత్తం కూడా రావడం పట్ల మొత్తం అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీమ్ ని కూడా పిలిచి విచారణ చేశారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్ కు ఐబొమ్మకు బదిలీ కావడం జరిగింది. ఏ విధంగా బదిలీ అయింది, ఇంకా ఎన్ని వెబ్సైట్లను ఈ విధంగా హ్యాక్ చేయడం జరిగింది అన్న కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా అయితే ఎస్బీఐ టీమ్ తో పాటు స్పెషల్ క్రైమ్ టీమ్ ని కూడా పిలిచి అయితే ఈ యొక్క నిర్వాహకుడైనటువంటి ఏ విధంగా అప్లోడ్ చేస్తారు, అయితే ఇంటర్నెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేస్తారు, సినిమాని విడుదలైనాక డౌన్లోడ్ చేసేసి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఏ విధంగా ఫేస్ చేస్తారు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏ విధంగా ఆ యొక్క సినిమా ప్రింట్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేస్తారు, ఏ విధంగా ఆ విధంగా క్లారిటీ వచ్చేటట్టు ఏ విధంగా తీసుకుంటారు అంటే కూడా ఆయన మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. ఈ యొక్క గొప్పం గాని ఐబొమ్మ గాని వీటితో పాటే కాకుండా ఇంకా ఏవైనా దీని మిర్రర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మిర్రర్ అప్లికేషన్ మొత్తం టోటల్ గా కూడా 60 నుండి 65 వరకు మిర్రర్ అప్లికేషన్స్ ఉన్నట్టుగా చూస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా అయితే టోటల్ గా డీటెయిల్ తీసుకుంటున్నారు. అయితే ఐబొమ్మ రవికి పోలీసులు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇవ్వనట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా కేసులో కూడా అయితే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే రవి పైన మొత్తం 5 కేసులకు సంబంధించి మొత్తం అయితే పోలీసులు నమోదు చేశారు. ఇటు సినీ ఫీల్డ్ వాళ్ళు ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరైతే దర్శకులు నిర్మాతలు ఉంటారో వారు ఇచ్చినటువంటి ప్రవీణ్, ఒక నిమిషం హోల్డ్ లో నుండి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది, చూద్దాం.